నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సద్య. సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలో చాలా పెద్ద జాతర. 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర. వనదేవతల జాతర, విగ్రహాలు లేని తల్లుల ఆరాధన. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉంటాయి. కొన్ని కోట్ల మంది భక్తులు, అంటే 2 ఏళ్లకోసారి ఈ జాతర అనేది ఎంత అద్భుతంగా జరుగుతుందో వెళ్ళి చూస్తే కానీ మాటల్లో చెప్పలేనంత అద్భుతం. అసలు ఎలాంటి సౌకర్యాలు ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా తేడా వచ్చేది. కానీ నాకు తెలిసి ఈ జాతరకు కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అనుభవాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇప్పటికి కూడా నానమ్మలు, తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ దానికి సంబంధించి కథలుగా చెప్తారు. మా చిన్నప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేది. ఇప్పుడంటే మీకు అన్నీ ఆడ రెడీమేడ్గా దొరుకుతాయి, కానీ మా అప్పుడైతే అన్నీ మేమే మోసుకుపోయేది. 3 రోజులు 4 రోజులు అక్కడనే ఉండి తిని దేవత దర్శనం చేసుకొని బంగారం మొక్కు చెల్లించుకొని ప్రశాంతంగా వచ్చేవాళ్ళము. అసలు మా అప్పుడు జాతర వేరు, మీ అప్పుడు జాతర వేరు. ఏటికేట అది పెరుగుతూనే ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఆవిర్భావం అయిన తర్వాత ఇంకా మన మేడారం జాతర ప్రాశస్యము ఇంకా పెరిగిందన్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తొలిసారిగా వస్తున్న జాతర కావడంతో అటు 100 కోట్ల నుంచి ఇప్పటికి 120 కోట్ల వరకు దానికోసం ఖర్చు చేసే ప్రణాళిక సిద్ధం చేశారు. రోడ్ల మరమ్మతులు, అంటే తాత్కాలికంగా ఉన్న అనేక అంశాలకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపిస్తూ, అంటే మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తూ, అంటే ఇంకా దాన్ని రూపకల్పన అద్భుతంగా చేస్తూ రాబోయే నెక్స్ట్ జనరేషన్కి ఈ జాతరకు సంబంధించి ఆ వైభవం అలాగే ఉండే విధంగా, అలాగే ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి, అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఒకప్పుడు అంటే ఎట్లా నడిచింది, ఇప్పుడు అట్లా నడిచే సిచ్యువేషన్స్ లేవు. కాబట్టి దానికి సంబంధించి అయితే ఆధునికంగా రూపొందిస్తూ స్నానఘట్టాలు కావచ్చు, క్యూ లైన్లు, అలాగే గద్దెల దగ్గర ఒక గద్దెల దగ్గర మాత్రమే ఒక చిన్న విమర్శ అయితే వినిపిస్తుంది. అంటే మరీ ఏంటిది కంజెస్టెడ్ అయిపోయింది, చాలా చిన్నగా అయిపోయింది. అంతకుముందు అంటే చాలా పెద్దగా ఉండే కాబట్టి ఎట్ ఏ టైం ఒక 100 మంది దాకా లోపలికి వెళ్ళేసి ఎట్ ఏ టైం చుట్టూ ఉండి దర్శనం చేసుకునే వెసులుబాటు పాత గద్దెల దగ్గర ఉండేది. అంటే అది న్యాచురల్గా ఉంది, ఇది ఆర్టిఫిషియల్గా ఉందన్న ఒక వాదన అయితే తెర మీద తీసుకొస్తున్నారు. కానీ ఈ కాలక్రమేణా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ఖచ్చితంగా ఎవరైనా తలొగ్గాల్సింది. అదొక్కటైతే డ్రాబ్యాక్గా ఇప్పటివరకు దర్శించుకున్న భక్తులు చెప్తున్న విషయం ఏంటంటే, అంతా బాగానే ఉంది, సమ్మక్క గద్దెను కొంచెం ఇబ్బందికరంగా చేశారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఏంటంటే వనదేవతలు వాళ్ళకు విగ్రహం ఉండదని తెలుసు, ఏంటిది పూజ ఎలా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు వచ్చినప్పుడు కుంకుమన్నీలో తీసుకొచ్చేసి గద్దె దగ్గర పెట్టేసి అక్కడ నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి అన్న విషయం తెలిసిందే. వాళ్ళకి విగ్రహ ఆరాధన అనేది ఏమీ ఉండదు. చుట్టూ ఏంటిది సమ్మక్క గద్దె చుట్టూ మళ్ళీ ఒక గ్రిల్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి అమ్మకు బంగారం సమర్పించే వాళ్ళు బంగారం సమర్పించేసి మొక్కులు పెట్టేసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది సమ్మక్క గద్దె అనేది. చాలా అంటే క్యూ లైన్లో ఉండే వాళ్ళతో పాటుగా దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేంత వరకు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఇప్పుడు గద్దె చుట్టూ ఏదో గ్రిల్ లాగా మార్బుల్ తోటి ఏదో కట్టారు. అది కొంచెం ఏంటంటే బాగా ఇరుకుగా అనిపించింది, ఎందుకంటే కిక్కిరిసిపోయేంత జనం ఉంటారు. బట్ ఇప్పటి వరకు ఎక్కడ తొక్కిసలాట జరగల, అసలు మామూలుగా ఉండరు జనాలు. బట్ ఇప్పటి వరకు జాతరకు పోయి వచ్చిన వాళ్ళకు ఈ ఏంటిది ఇన్ఫెక్షన్ అయిందని కావచ్చు, ఇలా ఇబ్బంది పడ్డారని కావచ్చు, ఎక్కడ విన్నారు. ఇప్పుడని కాదు, జాతర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జాతరకు వెళ్ళిన వాళ్ళకు అక్కడికి వెళ్ళేసి వస్తే మంచి జరుగుతుంది, ఖచ్చితంగా అనుకున్న కోరిక నెరవేరుతుంది, వరదేవతలు మనకు వరాలు ఇస్తారు అన్న కాన్సెప్టే. ఎప్పటి నుంచో ఇంట్లో జరిగిన పనులు కూడా జాతరకు వెళ్ళేసి వచ్చి ముక్కులు పెట్టేసుకుంటే ఖచ్చితంగా ఇంటికి వచ్చినాక శుభవార్త వింటారు అని పేరు ప్రఖ్యాతలు పొందింది. అనుకో ఓన్లీ తెలంగాణలో మాత్రమే జరిగే జాతర, మిగతా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏటికేడు దాని సంబరం పెరిగిపోతూ ఉంది, అంబరం అంతకన్నా పెరిగిపోతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక చిన్నప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే కథలు విన్నప్పుడల్లా, అంటే వాళ్ళని ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడు మా అప్పుడు ఇవన్నీ ఏం లేవురా, ఎడ్ల బండ్లు కట్టుకొని 2 రోజుల ముందే సర్ది ఇంటికా నుంచి కట్టుకొని వచ్చేసి ఆడికి వచ్చినాక వంటలు చేసుకొని ఎట్లా ఉండేదంటే అన్నే తినేది అన్నే పోయేది. అయినా ఎక్కడ చీ అన్నట్టుగా ఉండకపోయేది, ఆ దేవత మహత్యం అట్లా ఉండేది అనేసి. తర్వాత ఏంటి అంటే ఈ ఫిబ్రవరికి 2 నెలల ముందు నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. కొందరైనా ముందు మొక్కులు పెట్టుకుంటారు కొందరు, ఎందుకంటే ఆ టైంకి మనకు కుదరదో మనం ఆ టైంకి వెళ్ళగలుగుతామో లేదో అని చెప్పేసి ఇంకా నెల రోజుల నుంచి అయితే పెద్ద వైభవం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికీ అక్కడ స్టాల్స్ పెట్టేసుకుంటారు పెద్ద ఎత్తున. కేవలం ఆ 4 రోజుల్లో ఎంత పెద్ద బిజినెస్ జరుగుతుందో మనం మాటల్లో చెప్పలేం. అంతమంది జీవితాలను కూడా సమ్మక్క సారక్క గద్దె మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. అంత ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కానీ మా అప్పుడు ఏం లేవు. అయినా సరే అప్పటి నుంచి స్టార్ట్ అయిన మా వైభవము ఇప్పటికీ ఆ జంపన్న వాగు దగ్గరికి పోయినప్పుడు కానీ ప్రతి ఒక్కరి ఆలోచన కానీ అది కానీ మొత్తం మట్టి దిబ్బలే.
ఇంత దుమ్ము లేవదు, పోతూనే ఉంటాం, దర్శనాలు చేసుకుంటూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. అది ఆ నెలంతా ఫిబ్రవరి వరకు, ఫిబ్రవరి చివరికి లేకపోతే మార్చ్ దాకా పోతూ ఫిబ్రవరి ఎండింగ్లోనే జాతర క్లోజ్ అయిపోతుంది కంప్లీట్గా. తర్వాత ఏంటిది, ఎవరికి వాళ్ళు గతర వచ్చినట్టు గాలి ఒక్కసారి వర్షం పడి గాలి వచ్చేసి మళ్ళీ అందరూ మాయమైపోయేటట్టు ఉంటుంది తప్పితే, ఎందుకంటే ఉన్న కొద్ది దగ్గరనే ఉండి వంటలు చేసుకుంటే ఇంకేదైపోతుందో అన్నట్టు మా వాళ్ళు చెప్పింది. ఏంటిది, ఆ జాతర అమ్మ గద్దె నుంచి వెళ్ళి వనప్రవేశం చేసేంత వరకు ఉంటుంది. వనప్రవేశం అయినాక 2 రోజులకు ఖచ్చితంగా సమ్మక్క సారక్క జాతరలో వర్షం పడుతుంది. ఆ గత్తరకు బయటకు వచ్చేస్తారు, ఎవరికి వాళ్ళు అంతా సర్దేసుకొని పోతారు. అప్పటిదాకా కూడా జాతర జరుగుతుంది. అంటే భక్తులు వెళ్ళలేకపోతే అమ్మే ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే నేను శుద్ధి చేసుకునేది ఉంటుంది కాబట్టి అనేసి అమ్మే పంపించేస్తుందట. అన్ని కథలు చెప్పేది. తర్వాత మాకు తెలిసిన తర్వాత నేను ఇప్పటివరకు ఒక 5 సార్లు పోయాను సమ్మక్క సారక్క జాతరకి. కాబట్టి ఇప్పటివరకు వాళ్ళన్నట్టుగా ఎడ్ల బండిలో పోయేంత అవసరం అయితే రాలేదు. ఇక్కడ నుంచి వెళ్ళి కార్లలో బస్సులలో వెళ్ళడం. అయితే ఈసారి అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక తొలిసారిగా జరుగుతుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే వెళ్ళి ఆ పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతో పాటుగా ఏ ఏర్పాట్లు చేస్తున్నారన్నది కూడా ఈసారి ఇంకా ఎలాంటి లోటు జరగకూడదు అన్న నేపథ్యంలో మంత్రి సీతక్క అటు మంత్రి కొండా సురేఖ ఇద్దరి ఆధ్వర్యంలో అక్కడ పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు మహాలక్ష్మి ఉచిత పథకం ఉంది కాబట్టి జాతర కూడా అది కంటిన్యూ అవుతుంది. బస్సులకు ఎలాంటి లోటు లేకుండా నిరంతరాయంగా బస్సులు తిరుగుతూనే ఉంటాయి. ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ బస్సులనే ఇక్కడ ఏంటిది ఈసారి కేటాయించబోతున్నారన్న విషయం చెప్పడం. దాంతోపాటు అక్కడ క్యాబినెట్ మీటింగ్ను కూడా ఏర్పాటు చేసుకుందాము. అలాగే జాతర పనులు రూట్ మ్యాప్ ఎలా ఉంది, వచ్చే భక్తులకు వెళ్ళే భక్తులకు కావచ్చు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఏ అంశాలకు సంబంధించి మనం ఇక్కడ మార్పులు చేర్పులు చేస్తున్నాం, ఖచ్చితమైన రూట్ మ్యాప్ అది ప్రజల్లోకి వెళ్ళాలి అన్న అంశాన్ని తెర మీద తీసుకురావడం జరుగుతుంది. మొత్తానికి అయితే ఇప్పటికే ఇవాళ జనవరి 1st వారం నుండే అటు వేములవాడ కొడగట్టు ఆ రద్దీ పెరిగిపోయింది. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళేటప్పుడు ఇటు తెలంగాణలో ఒక ఆనవాయితీ అంటే ఆల్మోస్ట్ ఆల్ దక్షిణ తెలంగాణ ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు ఖచ్చితంగా వేములవాడ రాజన్న దగ్గరికి వెళ్ళేసి అక్కడ మొక్కులు అప్పచెప్పిన తర్వాతనే సమ్మక్క సారక్క జాతరకు పోతారు. కాబట్టి అటు వేములవాడ రద్దీ కంటిన్యూ అవుతుంది, ఇక్కడ మేడారం రద్దీ అట్లనే కంటిన్యూ అవుతుంది. రోజుకు రోజు ఇంకా రద్దీ పెరుగుతూనే ఉంది తప్పితే తగ్గట్లేదు. ఈ ఫిబ్రవరి వరకు మేడారం జాతర సంబరం అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఇంటి గద్దెలను చూసి కావచ్చు, ప్రాంతాన్ని చూసి కావచ్చు, చాలా బాగా చేశారు అంటూ ఒక మంచి అనుభూతిని అమ్మ దీవెనతో పాటు మంచి అనుభూతిని తీసుకొని వెళ్తారు అంటూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. మరి చూద్దాం ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఇప్పుడు ఏర్పాట్లు అనేది ఒకే ఎత్తు, జాతర ప్రారంభం ఇంకా అంటే సారలమ్మ గద్దె మీదకి వచ్చే ముందు ఆ 3 రోజుల జాతర ఉంటుంది కదా, అది మెయిన్. ఎందుకంటే చాలా మంది భక్తులు ఖచ్చితంగా అమ్మ గద్దెకు వచ్చేటప్పుడు ఆ టైంకి మనము క్యూ లైన్లో ఉండాలి, గద్దె దగ్గరైనా ఉండాలి అంటూ కూడా ఒక రోజు ముందే క్యూ లైన్లో నిల్చునే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకు సాయంత్రము ఏంటిది 4 గంటల ప్రాంతంలో ఏమో అక్కడ నుంచి కుంకుమ భరణిలో జాతరకు సంబంధించి సారలమ్మను తీసుకొని వచ్చేసి గద్దె మీద ఏంటిది ప్రతిష్ఠింపజేస్తారనే విషయం తెలిసింది. కాబట్టి అంతకు ముందు నుంచే క్యూ లైన్లో ఉండి అమ్మ గద్దెకు వచ్చిన తర్వాతనే దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు కూడా చాలా మంది ఉంటారు. కొందరు ముందస్తు మొక్కులు పెట్టుకుంటారు, కొందరు ఖచ్చితంగా ఆ 3 డేస్లోనే దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా గద్దె మీదకి వచ్చినాక ఆ రోజు దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళ సంఖ్య అంటే ఆ ఒక్కరోజే 1 కోటికి పైబడి మంది భక్తులు గద్దె దగ్గర దర్శనం చేసుకుంటారు అని అంటే మీరు ఆలోచించండి ఏ రేంజ్లో ఆ వన జాతర పేరుంది అనేది. మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా చూడలేదా? వెళ్ళి అమ్మ వాళ్ళని దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మరి తెలంగాణ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ఫామ్ అయిన తర్వాత చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయంటే ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా అమ్మవారి జాతరకు వెళ్ళే వీలుంటే వెళ్ళండి. అది పేరు పొందిన జాతర, వెళ్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేది. కాబట్టి వెళ్ళండి. మీ అనుభూతి ఏంటి, ఎలా ఉంది, గతంలో నేను చెప్పిన మాటలైనా మిక్సింగ్ అయితే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.